రుచి వేదికకి స్వాగతం అండి. ఈరోజు నేను ఇదిగోండి చుక్కుడుకాయ పచ్చడి పెడుతున్నాను. చుక్కుడుకాయ నిలవ పచ్చడి మనం ఇలా పట్టుకోవచ్చు. మీరు చూడండి, ట్రై చేసి. ఇవి పచ్చియేనండి, ఎంచలేదు. నేను కట్ చేసి పెట్టుకున్నాను. కడిగి నీట్గా కట్ చేసి పెట్టుకుని వాటర్ లేకుండా చేసుకోవాలి మనం. అది కొంచెం మిక్సీ పెట్టానండి గ్రేవీ కోసం, సరేనా. ఈ ఎల్లుల్లిపాయలు కూడా గ్రేవీ కోసమేనమాట ఇలా పట్టుకున్నది. కొన్ని ఏమో ఎల్లుల్లిపాయ ఇట్లా వేసుకుంటాను నేను. ఇదేమో మెంతి పొడి, పసుపు, ఆవపొడి, ఇదన్నమాట. ఉప్పు అంత గ్రైండర్ పెట్టాను, మిక్సీ పట్టుకున్నాం. సూపర్గా ఉంటాయండి. ఒక్కసారి చేసుకోండి, తినండి, చూడండి. మీకు బాగోపోతే నన్ను అడగండి, కామెంట్ పెట్టండి, సరేనా. బాగలేదా అంటే పిచ్చి పిచ్చిగా చేస్తున్నారు మీరు. నిమ్మకాయతో ప్రతిదీ కూడా నిలవ పచ్చళ్ళు ఇవి కూడా నేను చేసేవి అన్నీ పెట్టాను. నేను అన్ని రకాల పచ్చళ్ళు మీకు నిమ్మకాయతోనే చూపిస్తున్నా. చార్లు నిమ్మకాయతోనే చూపిస్తున్నా. ప్రతి వంట మీకు నిమ్మకాయతో చూపిస్తున్నా. ప్రతి కర్రీ ప్రతిది కూడా మీకు నిమ్మకాయతో చూపిస్తున్నానండి. ఖచ్చితంగా చేసుకోండి, తినండి, చూడండి. ఖచ్చితంగా ఇప్పుడు ఏంటంటే నేను నిమ్మకాయతోనే చేస్తున్నానండి. ఫస్ట్ నుంచి ఎవ్వరూ చేయలేదు నిమ్మకాయతో. నేను పెట్టినప్పుడు ఎవ్వరు పెట్టలేదండి. నేను సెప్టెంబర్ 27, 28లో 29వ తారీఖు అనుకుంటా రిలీజ్ చేశాను. గుజ్జన పువ్వుతో స్టార్ట్ చేశాను. యూట్యూబ్ అన్నదాత అని చెప్పేసి పెట్టుకున్నాను నేను. అది మార్చుకుని మళ్ళీ అది అన్నదాతలు అంతా వస్తున్నారని అన్నదాత పెట్టుకోకండి, అది మార్చుకుని రుచి వేదిక అని పెట్టుకున్నానండి. ఇప్పుడు ఖచ్చితంగా మీరు చూడండి, చూసి చేసుకోండి, తినండి. చాలా ఘాటుగా ఉందండి, దగ్గు వచ్చేస్తుంది నాకు. ఇదిగోండి, అసలు చాలా అంటే చాలా రుచిగా ఉంది, చాలా టేస్ట్ వచ్చేసింది ఈ కూరలకి, ఈ పచ్చళ్ళకి, అన్నిటికీ. నేను చేసే ప్రతీది కూడా బాగుందండి. ఇది కూర కారం అండి బాబు, చాలా అదిరిపోతుంది కారం. మాకు ఒక రేంజ్లో ఉందన్నమాట కారం మాకు. ఇది 3 మ్యాంగో కాదు, మామూలుగా కూరలో కారం. మనం పచ్చళ్ళకి తయారు చేసుకుంటాం కదా, చక్కగా మిరపకాయలు మంచిగా ఇంత లావుగా వెడల్పుగా ఉంటాయి ఆరిన తర్వాత. అలాంటివి కాదండి పచ్చళ్ళు. మిరపకాయలు తెలుసు కదా మీకు, నేనేం చెప్పక్కర్లేదు. చూడండి, అసలు చాలా అంటే చాలా రుచిగా ఉందండి. అసలు ప్రతి పచ్చడి నేను పచ్చియే పెడుతున్నానండి అన్నీ. చూడండి, ఇవి ఏంచి దొండకాయలు, బెండకాయలు అన్నీ ఏంచుతారు, పెడతారు. నేను పచ్చి పెట్టుకుంటున్నాను అన్నమాట. మాకు ఇష్టం ఇట్లానే. మనం ఆయిల్లో ఫ్రై చేయొద్దండి ప్రతిదీ కూడా. ఏదైనా ఉసిరికాయ కాడ నుంచి నేను ఇట్లానే పట్టానండి. అన్ని వీడియోలు ఉన్నాయి. నేను ఫస్ట్ టైము నిమ్మకాయతో తయారు చేస్తున్నాను ప్రతిదీ, మీరు చూస్తున్నారు. చూడండి, పాత వీడియోల్లో కూడా నిమ్మకాయతోనే ఉన్నాయి అన్నీ. ఇదిగోండి నిమ్మరసం మనకు కావాల్సినంత పోసుకోవాలి. చూసారా, చాలా పోసాను. ఈ కారం అద్దరిపోతుందండి. ఇది 3 రోజుల తర్వాత నేను పోపు పెడతాను. లేదు అని అంటే పచ్చిదే ఆయిల్ పోస్తానన్నమాట, సరేనా. పోపు పెట్టినప్పుడు మాత్రం మీరు ఏం చేయాలంటే పోపు చల్లగా అయిన తర్వాత పోసుకోండి, మీకు పోపు అంటే ఇష్టం ఉంటే. మా పిల్లలకు కానీ మాకు కూడా మేము ఇష్టపడమండి పోపు. మామూలుగా ఇలా తింటేనే, పచ్చి ఆయిల్ వేసుకుని తింటేనే బాగుంటుంది. ఈ చట్నీలు మాకు అలా నచ్చుతాయి అన్నమాట. మీకోసమని పోపు చేయాలి చేస్తే నేను. కానీ ఇప్పుడు కాదు, 3 రోజుల తర్వాత పోపు చేస్తా. ఇవి ఇట్లానే కలుపుకుని పెట్టుకుంటానన్నమాట ప్రతి పచ్చడి నేను. 3 రోజుల తర్వాత రేపు ఎల్లుండి కలుపుతానండి. మళ్ళీ రేపు కూడా కలుపుతాను. మామూలుగా రోజు అంతట్లో ఒక రోజు కలుపుతాను, ఒకసారి కలిపి పెట్టుకుంటానన్నమాట. ఇలా మూత పెట్టుకుంటే అద్దరిపోద్దండి. అసలు మనం ఊరేదాకా ఎక్కడండి ఉండదు మా ఇంట్లో. చూసారు కదా ఎంత పెట్టాను. ఒక 3 డేస్లో కథం అయిపోతుంది. 3-4 డేస్లో ప్రతి దాంట్లో ఇదే వేసుకుంటారు. దోశ కానీ, ఇడ్లీ కానీ, ఇట్లా మా పిల్లలు. కానీ దోశకి సంబంధించిన ఆ చట్నీ చేసుకుంటేనే బాగుంటుంది అన్నట్టుగా నాకు ఉంటుంది అన్నమాట. కొబ్బరి చట్నీ ఇలాంటివి చేస్తాం కదా మనం, దోశకి అల్లం చట్నీ ఇలాంటి, ఇడ్లీకి, పెసరట్టుకి. ప్రతిదీ నేను మీకు కంపల్సరిగా ఈ నిమ్మకాయతోనే పట్టి చూపిస్తున్నాను. ప్రతిదీ నిలవ పచ్చడి అండి, 1 ఇయర్ గ్యారంటీ. నేను కలిపినట్టుగా కలుపుకోండి, పెట్టుకోండి. ఇంత నీట్ బొట్టు కూడా ఉండకూడదండి, తడి చేతులు కానీ ఇట్లా ఉండకూడదు. అప్పుడే బాగుంటుంది.
అంతేగాని మీరు ఏదో తడి తగలనిచ్చి తర్వాత అంటు ముట్టు తగలనిచ్చి ఇట్లా ఉంచారనుకోండి ఈ చట్నీలు బూజు పట్టేస్తాయి. మా దగ్గర ఉన్న చట్నీలు ప్రతి చట్నీ ఉందండి నా దగ్గర. పట్టినానా టేస్ట్ చేయి. ప్రతి చట్నీ ఉంది నా దగ్గర. अच्छा है, सुपर, చాలా బాగుంటుంది बहुत अच्छा, अच्छा लग रहा है. వచ్చే ఓకే, సూపర్గా ఉంటాయండి. ఇలాగే పట్టుకోండి. సరే, లాస్ట్కి మీరు నాకేమిస్తారో తెలుసు కదా మీకు. బూస్టు, కాఫీ, టీ, హార్లిక్స్, బెల్ కూడా ప్లీజ్.